హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మన గోమాతల గురించి మన గురువుగారైన గరికపాటి నరసింహారావు గారు చెప్పిన మాటలు నాకు చాలా ఇష్టం అండి. అందుకే మీ ముందుకు ఇలా తీసుకొచ్చాను. మళ్ళీ మాకు గోవులు మా ఇంటి దగ్గరికి వచ్చినాయండి. మేము కాకినాడలో ఉంటాం కదా, అక్కడికి వచ్చినాయి. ఈ వీడియో తీసానండి నేను. అందుకే ఈ వర్డ్స్ అన్ని మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే. కానీ కాకినాడలో చాలా గోవులు ఉంటాయండి. ఎందుకంటే అక్కడ మాకు యాగంటి కోటేశ్వరరావు గారి గోశాల ఒకటి ఉంది కదండి. నేను కాకినాడలో వీధుల్లో ఉన్న గోవుల్ని నేను ఎక్కడా చూడలేదండి. అన్నీ ఉంటాయండి. డైలీ ఇంకా నిత్యం తిరుగుతానే ఉంటాయండి. మన గురువుగారు ఏమన్నారంటే, గో పూజ కంటే కూడా గో సేవ ముఖ్యమంటండి. దయచేసి గమనించండి. ఎందుకంటే ఓ దండలు వేసేసి, ఓ కుంకుమ పెట్టేసి, పసుపు రాసేసి, ఏంటి పువ్వులు పెట్టేసి, తోక ఎత్తేసి మరీ కుంకుమ రాసేసి దానికి మంట వచ్చేలాగా గోవుని చాలా ఇబ్బంది పెట్టేస్తారండి. ఇప్పుడు ఆడవాళ్ళు మరీ ఎక్కువగాను అలా చేసేస్తే మనకేదో పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటారు. అది కరెక్ట్ కాదండి. మీకు పుణ్యం వచ్చేయాలని చెప్పేసి పాపం వాటిని ఇబ్బంది పెడతాం అనేది అస్సలు కరెక్ట్ కాదండి. చాలామంది ఇంకో విషయం ఏంటంటే, నేను పర్సనల్గా చెప్తున్నాను, కాకినాడలో చూశానంటే అందరూ ఇప్పుడు విస్తరాకు ప్లేట్లు ఉంటాయి కదా, దాని మీద కవర్ ఉంటుంది కదా, నైవేద్యాలు ఏమైనా పెట్టుకున్నా సరే ఏం చేస్తారు అంటే, పాపం ఆ మూగజీవులు వాళ్ళకి ఏమి తెలుస్తాయండి, అవి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆకుతో సహా పెట్టేస్తారండి. పాపం తెలియక ఆకు కూడా తినేస్తున్నప్పుడు నాకు చాలా జాలి అనిపిస్తుంది. పుణ్యం కోసం అలా చేయడం అది కరెక్ట్ కాదండి. అలా పుణ్యం ఏమి రాదండి. గోవుకి పుణ్యం రావాలంటే గో సేవ చేసుకోండి. ఎలా అంటే దోమలు కొట్టకుండా పొగ వేయడం కానీ, గోవులు ఉన్న చోట ఈ దయార్థ హృదయాలు అయితే దోమతెరలు పెట్టడం కానీ చేసుకోవాలండి. ఇంకా చాలామంది గోశాలు పెడతారండి, మార్బుల్ టైల్స్ మీద పెడుతున్నారంట. బాగా పెట్టద్దని గురువుగారు చెప్పారు. నేనైతే చూడలేదు, కానీ ఆయన చెప్పారు కాబట్టి నేను మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. నేను నడవలేవు కదండి, అలాంటివి అయితే జారిపోయి అవి ప్రాణం పోయే స్థితికి వచ్చేస్తాయండి. ఇప్పుడు నేను చూపించి గోశాల ఏంటంటే మాకు తెలిసిన రిలేటివ్స్ వచ్చారండి, నాకు వీడియో అదే షేర్ చేశాను. కన్నా మట్టి నేల ఉత్తమం అండి. ఇంత కాదు అనుకుంటే ఇంకా కొంచెం గరుకు నేలలా ఉంటుంది, అలాంటిదైనా పర్వాలేదు. కానీ మరీ టైల్స్ అంటే పాపం మనమే నడవలేక జారిపోతున్నాం కదా జీవులకి. అలాంటప్పుడు పాపం మూగజీవులకి ఏం తెలుస్తుందండి, జారిపోతే అసలు లెగలేవు పైకి. చాలామంది గోవు చుట్టూ హారతి పట్టుకుని పండగలప్పుడు గట్రా తిరిగేస్తూ ఉంటారండి. చాలా ఇబ్బంది పెట్టేస్తారు. దానికి ప్రాణాపాయం ఉందేమో అన్నట్టుగా భయపడిపోద్ది గోవు. అలా కూడా చేయకండి. ఇంకా నేను చాగంటి గారి గోశాల మీకు ఒకసారి మీ ముందుకు తీసుకొస్తా. కంపల్సరీ నేను వెళ్ళాలండి, నాకు చాలా ఇష్టం. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.